వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం వ్యవహారంలో ఏపీ సిట్ జారీ చేసిన నోటీసులపై ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణంలో రేపు విచారణకు రావాల్సిందిగా మిథున్ రెడ్డిని ఏపీ సిట్ నోటీసులు ఇచ్చింది. విచారణ సందర్భంగా న్యాయవాదిని అనుమతించాలని, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. మిథున్ రెడ్డి వేసిన పిటిషన్పై ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్లో రేపు ఉదయం 11 గంటలకు మిథున్ రెడ్డి సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాల్సిందిగా మిథున్ రెడ్డికి ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం విజయవాడలోని సిపి కార్యాలయంలోని ఏపీ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర సమాచారం తమకు అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఎంపీ పిటిషన్ వేశారు. అంతకుముందు కూడా ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆపై ఎంపీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరు కావాలని ఏపీ సిట్ నోటీసులు జారీ చేయగా ఆయన ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఎలాంటి రక్షణ కల్పిస్తుందో వేచి చూడాల్సిందే.